హాయ్ ఫ్రెండ్స్, మేము తణుకొచ్చి చాలా ఇయర్స్ అయింది, దాదాపు 10 ఇయర్స్ అయింది. ఇప్పటి వరకు కేశవ స్వామి టెంపుల్కి అయితే వెళ్ళలేదు. సో లాస్ట్ వీక్ నుంచి అనుకుంటున్నాము ఒక డే ఖచ్చితంగా వెళ్ళాలి అని. మ్యాక్సిమం తణుకులో ఉన్న అన్ని టెంపుల్స్ విజిట్ చేసాం, కానీ కేశవ స్వామి టెంపుల్కి అయితే ఇప్పుడు దాకా వెళ్ళలేదు. ఇంకా 10 ఇయర్స్ కంప్లీట్ అయ్యింది. ఇంకా వెళ్దాము అనుకుని మొత్తం ఫ్యామిలీ అంతా ఈవినింగ్ ప్లాన్ చేసుకున్నాము. అయితే ఆ టెంపుల్కి వచ్చిన తర్వాత టెంపుల్ చూసి నేను మా ఫ్యామిలీ షాక్ అయ్యాము. ఏంటి ఇన్నేళ్ళు ఈ టెంపుల్కి రాలేదా అని. చాలా చాలా బాగుంది టెంపుల్ అయితే టెంపుల్ మొత్తం చూసి ఇంకా దేవుడికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని అందరం కొబ్బరికాయలు కొట్టడానికి వచ్చాము. అయితే టెంపుల్ చూసిన తర్వాత మేము అందరం చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము. చాలా పెద్ద టెంపుల్ అనమాట తణుకులో. అండ్ కేశవ స్వామి టెంపుల్ చాలా ఫేమస్. ఎప్పుడు బస్సు ఎక్కినా సరే అందరూ కేశవ స్వామి టెంపుల్ కూడా చాలామంది దిగితే చాలా ఫేమస్ అని తెలుసు. ఎప్పుడు నుంచో రావడానికి ట్రై చేసాం, కానీ ఎట్టుకెళ్ళకి ఇప్పటికైతే కుదిరింది. ఇంకా తర్వాత అందరం కొబ్బరికాయలు కొట్టి ఇంకా అందరం గుడి లోపలికి దర్శనం చేసుకోవడానికి వెళ్ళాం. ఆ తర్వాత దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా అమ్మ వాళ్ళు మేము అందరం హ్యాపీగా బయటకు వచ్చి అలా సరదాగా షాపింగ్ చేసుకుంటూ ఇంటికి వెళ్దామని డిసైడ్ అయ్యాము. టెంపుల్ దర్శనం అయిన తర్వాత ఎప్పుడు కూడా మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా తర్వాత టెంపుల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇంకా స్ట్రీట్ షాపింగ్ డైరెక్ట్ ఇంకా నాన్న సరదాగా స్ట్రైట్గా వెళ్ళి అన్నీ కొనుక్కుంటూ సరదాగా వెళ్దాము అన్నట్టు అన్నాడు. ఇంకా ఆ తర్వాత మేము కొంచెం ఎదురుకు వస్తే అక్కడ కొంచెం చిన్న చిన్న షాప్ వాళ్ళు పెట్టారనమాట. కూరగాయలు అండ్ వెజిటేబుల్స్ అమ్ముతారు తక్కువ రేటుకి అండ్ చాలా ఎక్కువగా క్వాలిటీ ఇస్తారు. ఇంకా అంకుల్ చెప్తున్నారనమాట, ఇంకా న్యాచురల్ అటుపళ్ళు కూడా తెచ్చామమ్మ తీసుకోండి అంటే అమ్మ ఇంకా పచ్చిమిర్చి అండ్ కావాల్సినవి తీసుకుంది. కొంచెం ఎదురుకొచ్చిన తర్వాత అమ్మకి కావాల్సిన పువ్వులు కూడా తీసుకుంది. ఇంకా అక్కడ నాన్న నీకు కూడా కావాలమ్మా, అయితే ఏదైనా తీసుకో అని చెప్తున్నాడు. సర్లే డాడీ అమ్మ తీసుకుంటుందిలే, ఏం కాదు అని చెప్తున్నాను. ఇంకా తర్వాత నేను నాన్న తమ్ముడు అలా మాట్లాడుకుంటూ ఉన్నాం అనమాట. అమ్మ ఈ లోపు అయితే షాపింగ్ చేసింది. తర్వాత కొంచెం ఎదురుకొస్తే అక్కడ హోల్సేల్ ఫ్రూట్స్ మార్కెట్ ఉంది. ఇక్కడ ఫ్రూట్స్ చాలా బాగుంటాయి. ఎప్పుడు ఫ్రూట్స్ డాడీ ఇక్కడ నుంచే తెస్తాడు. ఇంకా అయితే ఈసారి నాన్న మమ్మల్ని అందరినీ తీసుకొచ్చి మీకు ఎవరికి ఏం కావాలో తీసేసుకోండి అంటున్నాడు. ఇంకా అమ్మ అయితే ఫస్ట్ డ్రాగన్ అండ్ నాకు ఇష్టమైన పియర్స్ తీస్తుందనమాట. అయితే అమ్మ నేను ఇటువైపు షాపింగ్ చేస్తే తమ్ముడు నాన్న అయితే అటు పక్కన వాళ్ళకి కావాల్సినవి సెలెక్ట్ చేసుకుంటున్నారు. వాళ్ళకైతే బాగా దానిమ్మ యాపిల్స్ అయితే చాలా ఇష్టం అనమాట. నాకైతే పియర్స్ అంటే చాలా ఇష్టం అండ్ యాపిల్స్ అంత ఇష్టం ఉండదు, కానీ పియర్స్ డ్రాగన్ అని చాలా చాలా ఇష్టం నాకు. అమ్మ అయితే పిల్లకి ఇష్టమైనవి తీసుకుంటాను ఎక్కువ అని చెప్తుంది. నీకు కూడా కావాల్సినవి తీసుకో, పిల్లకే కాదు అంటూ నాన్న సెటర్ వేసాడు. ఇంకా తర్వాత తమ్ముడు నేను మ్యాంగోస్ కూడా సెలెక్ట్ చేసుకున్నాము. అయితే అవి స్వీట్గా ఉంటాయో లేదో అయితే తెలియదు. సర్లే అయితే ఒక 2 కేజీలు తీసుకుందామని 2 కేజీస్ అయితే తీసుకున్నాము. అయితే అప్పుడు ఎక్కడైతే మేము బిల్ వేయించేస్తున్నామో అక్కడ అమ్మ కూడా తీసుకునే బిల్ వేయించేసింది. అవి ఇవి కలిపి మాకైతే మొత్తం కవర్లు ఇచ్చేశారు. నాన్న ఇంకా ఎవరికి ఏం కావాలో అన్నీ తీసేసుకోమనేసరికి ఇంకా మాకు అందరికి నచ్చిన ఫ్రూట్స్ అన్నీ తీసుకున్నాం అనమాట. ఆ తర్వాత డైరెక్ట్గా ఇంకా ఇంటికి వెళ్ళి ఏమీ వండేది లేదు కదా. ఇంకా టిఫిన్ నాన్న ఎప్పుడు బయటకు వచ్చినా సరే ఇంకా నాన్న అయితే ఖచ్చితంగా హోటల్కి తీసుకొస్తారనమాట. ఇంకా మేమందరం టిఫిన్ సెంటర్కి వచ్చాము. నాకైతే టిఫిన్స్ అసలు నచ్చవు, కానీ తప్పదు కదా ఇంకా తినాలి అని ఇంకా ఏదో ఒకటి బాగా ఇష్టమైన టిఫిన్ ఏంటని ఆలోచిస్తున్నాను. మా అమ్మ ఏమో నీకు నచ్చింది చెప్పమ్మా అంటది. ప్రతిసారి నీకు నచ్చింది చెప్పు, నీకు నచ్చింది. మా అమ్మ నేను ఏది చెప్తే నాకు అదే కావాలంటది. అందరూ వేరే వేరే టిఫిన్స్ అయితే తీసుకున్నాము. ఇంకా అవే షేర్ చేసుకొని తిన్నాం అనమాట. అందరం ఎప్పుడు షేర్ చేసుకుని తింటాము. ఇంకా ఆ తర్వాత ఇంకా వెజిటేబుల్స్ షాపింగ్ కూడా చేద్దామని ముందైతే ఆకుకూరల కాడికి వచ్చాము. ఆ తర్వాత ఆకుకూరలు కూడా తీసుకొని ఇంకొంచెం ఇక్కడ తణుకులో ఒక అన్నయ్య చాలా బాగా ఇస్తారు. ఎప్పుడు కూడా మా ఫ్యామిలీ మేము అందరం ఇక్కడికే వస్తాము. ఇక్కడ కూరగాయలు షాపింగ్ అన్నీ చేసేసిన తర్వాత నాన్నైతే అందులో పెట్టేస్తున్నాడు. అమ్మ వద్దంటుంది, ఫ్రూట్స్ కట్టి ఇవన్నీ ఉన్నాయి కదా వద్దు అని చెప్తుంది. సరే నేను పట్టుకుంటాను విడిగా అని చెప్పి నాన్న ఇంకా పట్టుకున్నారనమాట. అమ్మ అయితే ఇంకా అయిపోయినాయమ్మా అన్నీ తీసేసుకున్నామా అని చెప్పి అంటుంది. మ్యాక్సిమం అన్నీ తీసేసుకున్నాం అంటున్నాను. తమ్ముడు కూడా ఇంకా గుర్తు చేస్తున్నాడు. అయితే లేదులే ఇంకా చాలా తీసుకున్నాంలే పర్లేదు సరిపోతాయని ఇంకా మొత్తం అన్నీ ఏమేమి కావాలో చూసుకున్నాం. అయితే అమ్మ మార్నింగ్ గ్రాసరీ అన్నీ వీళ్ళు తీసుకొచ్చేసారనమాట. ఇంక ఈవినింగ్ ఆ ఫ్రూట్స్ గట్రా డ్యామేజ్ అయినాయి, ఆ కూరగాయలు గట్రా అమ్మ అన్నీ పరిశీలిస్తుంది. అన్నీ చెక్ చేసిన తర్వాత బాగా నీట్గా అన్నీ సర్దుకొని ఇంకా అమ్మ అయితే సర్దింది అనమాట. ఏమైనా తింటారేమో తినండి మీరు ఫస్ట్, అన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ముందు అని చెప్తుంది. ఇంకైతే మాకు కావాల్సినవి తిని రిమైనింగ్ ఫ్రిడ్జ్లో పెట్టేసాము.
కొన్నవి అన్నీ పక్కన పెట్టి ఇంకా తమ్ముడు నేను ఫస్ట్ మ్యాంగోని తిన్నాము. అవి ఎలా స్వీట్గా ఉంటాయో లేదా అని చూస్తే చాలా స్వీట్గా ఉన్నాయి. అయ్యో ఇంకా ఎక్స్ట్రా 2 kgs తెచ్చుకోవాల్సింది అక్క అన్నాడు. సర్లే ఇవి మనకు 3 days వస్తాయి కదా, ఇంకా తర్వాత తెచ్చుకుందాంలే, ఏం కాదు అని. మ్యాంగోస్ ఎక్కువ తినకూడదు అంటుంది మా అమ్మ, పింపుల్స్ వచ్చేస్తాయి అని చెప్తుంది. అవన్నీ సర్దేసిన తర్వాత ఇంకా మేము మార్నింగ్ తెచ్చిన గ్రాసరీ మొత్తం ఇంకా డబ్బాలు ఇవన్నీ ఓపెన్ చేసి మొత్తం అందరం ఇంకా అమ్మకి హెల్ప్ చేసామన్నమాట. అమ్మ కూడా గ్రాసరీ అంతా సర్ది ఇంకా కిచెన్లో అయితే నీట్గా ఆర్గనైజ్ చేసుకుంది. టెంపుల్ నుంచి వస్తూ అలా సరదాగా షాపింగ్ చేసుకుంటే ఆ ఫీలింగ్ కూడా చాలా బాగుంటుంది.